హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆను స్టోరీ వరల్డ్. కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే గదిలోకి వెళ్ళిపోదాం రండి. బృందాన్ని చూసి నవ్వుకొని డ్రెస్ వేసుకొని బయటికొచ్చాడు పృథ్వీ. అన్నం పెట్టేది ఏమన్నా ఉందా? ఇలానే కూర్చుని ఉంటావా అంటాడు. బృంద ఆలోచిస్తూ పైకి లేచి నిన్నొకటి అడగనా? ఏంటో చెప్పేడు. కోపంగా చూసి అసలు నేను డల్‌గా ఉన్నానని నీకెవరు చెప్పారు? ఓహ్! ఈ ముక్క అడగాలనా? కుర్చీలో కూర్చొని తెగ చించుతున్నావు. బృంద కోపంగా చూసి మూతి తిప్పుకొని అలా ఏం కాదు. అసలు నా మనసులో ఏముందో నీకెలా తెలుస్తుంది? అదా ఉత్తేష్ గారు ఫోన్ చేసి చెప్పారు అంటూ పకపక నవ్వాడు పృథ్వీ. కోపం బుస్సున తన్నుకొచ్చేసింది. మన ఇన్నోసెంట్ బృందాకి వెంటనే పృథ్వీ షర్ట్ కాలర్ పట్టుకొని ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? వాడి పేరు కనుక నీ నోటి నుంచొస్తే ఏం చేస్తావే? చెప్పు. భయమేస్తుంది బాబోయ్! ఏ మూల దాక్కోను? నిన్ను అంటూ కోపంగా పృథ్వీని వదిలి ఏడుపు మొహం పెట్టుకొని కూర్చుంది. పృథ్వీ నవ్వుతూ ఆమె పక్కనే కూర్చొని ఏంటే కర్రీ ఏం వండావు? చాలా అదో రకమైన వాసనొస్తుంది. బృంద కోపంగా పృథ్వీ మీదకు వచ్చి ఏంటి అదో రకమైన వాసన? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నోటికొచ్చిందల్లా వాగుతున్నావు. అసలు నీకు భోజనం తెచ్చాను చూడు. నిజంగా నాకు బుద్ధి లేదు అంటూ కోపంగా విరుచుకుపడింది. అబ్బా! ఏం తింటావే బాబు! పందిలా ఇంత బరువున్నావు. నిన్ను మోయటం చాలా కష్టంగా ఉంది. లెగవే నా ఒడిలోంచి అంటూ ఆమె నడుమును పట్టుకున్నాడు. బృంద అవేం పట్టించుకోవడం లేదు. పృథ్వీ జుట్టు పట్టుకొని ఇంకోసారి నన్ను ఏడిపించావంటే చీపురు కట్టు తిరగేస్తాను. అర్థమైందా? ఆమె జుట్టు గట్టిగా పట్టుకునేసరికి పృథ్వీ కోపంగా ఆమెను గట్టిగా పట్టుకొని వెనక్కి నెట్టి ఆమె దగ్గరగా వచ్చి ఏంటి ఓవర్ చేస్తున్నావు? అతనలా కోపంగా చూసేసరికి బృంద భయంగా మరి నన్ను ఏడిపించినప్పుడు నాకెంత కోపం రావాలి? ఏంటి? ఏమంటున్నావు? నన్ను ఏడిపిస్తున్నావు కదా! నాకు కోపం రాకూడదా? నువ్వలా కోపంగా చూడకు పిల్లోడా. నాకు నిజంగానే భయమేస్తుంది అంటూ 2 కాళ్ళు దగ్గరికి ముడుచుకొని బెదురుచూపు చూసింది బృంద. ఆమె ఇన్నోసెంట్‌కి నిజంగానే నవ్వొచ్చింది. పృథ్వీకి నా కోపం చూస్తే నిజంగానే భయమేస్తుందా? మరి వేయదా ఏంటి? నేనేం కావాలని జుట్టు లాగలేదు. నా వంట రుచి చూడకుండా అదో రకమైన వాసన అంటూ ఎక్కడలేని పేర్లు పెడుతున్నావు. అదో రకమైన వాసన అన్నాను కానీ, నీ వంటకి వంకలు పెట్టానా? అందుకని నా తలని బట్టతల చేసేద్దామని కంకణం కట్టుకున్నావా? పెద్ద నీకే ఉంది బోడి జుట్టు. ముఖం చూడు ఎలా ఉందో. ఉడతలు పట్టేవాడిలా ఉన్నావు. ఒసేయ్ నీకు మామూలుగా పగలదు. కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. నా మొహానికి ఏంటే? మన అందం చూసి కాలనీ అమ్మాయిలందరూ ఫ్లాట్ తెలుసా? జోక్ బావుంది పృథ్వీ. నాకు తెలిసి మన కాలనీలో ఎక్కువగా ఉండేది అబ్బాయిలే కదా! అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? ఓహ్! నువ్వు బాగోవు కదా! అందుకే నీ గురించి నువ్వే డప్పు కొట్టుకుంటున్నావు. అయినా ఏం చేస్తాంలే. ఒక్కోసారి మన డప్పు మనం కొట్టుకోవటం తప్పులేదు. అప్పుడప్పుడు ఇలాంటి అబద్ధాలు వినటంలో అస్సలు తప్పులేదు. వచ్చి నవ్వాపుకుంటూ వెటకారంగా అంది బృంద. నీకు చాలా ఉందే. టైం లేదు కానీ ముందు అన్నం పెట్టు. బయటికెళ్ళే పనుంది. అది చూసుకొని నీ సంగతేంటో అప్పుడు తేలుస్తానంటూ సోఫాలో కూర్చుని బృంద వైపు కోపంగా చూశాడు. బృంద నవ్వుతూ అయినా ఈ టైంలో బయటికెందుకు? నాకు సవాలక్ష పనులుంటాయి. అన్నీ నీకు చెప్పాలా? ముందు భోజనం వడ్డించు. ముఖం చూడు ఎలా ఉందో. జిడ్డు ముఖం ఆడేసుకొని. ఎందుకు నా మీద పడి ఏడుస్తావు? భోజనమే కదా పెడతాను అంటూ కోపంగా పైకి లేచి ప్లేట్‌లో అన్నం వడ్డించి పృథ్వీ చేతికిచ్చింది. అన్నం కలుపుతూ దా తిను. అమ్మో! నాకొద్దు ఆకలిగా లేదు. నీకు ఆకలిగా ఉందో లేదో నాకు తెలుసు కానీ ముందు తినవే సీలెరాకసి అంటూ ఆమె నోట్లో ముద్ద కుక్కి తను భోజనం చేశాడు. పృథ్వీని చూసి ఎందుకితని దగ్గర నేను మరీ చిన్న పిల్లలా మారిపోతున్నా? ఎందుకంత గారాబంగా ఉంటున్నా? అసలేమవుతుంది నాకు? ఏంటే నీ వంట నీకు నచ్చలేదా? ముద్ద మింగటం మానేసి అలా బొమ్మలా ఉన్నావు. నీ మొఖం ఎప్పుడు చూసినా ఎందుకు? ఏదోటి అంటూనే ఉంటావు.
నిజం చెప్పు కూర బాలేదా? మసాలా వేసి మరీ వండాను అంటూ అమాయకంగా చూసింది. పృథ్వీ నవ్వుతూ చాలా అంటే చాలా బావుందే. అచ్చం మా అమ్మలా వండావు. అవునా? అవును. నీ వంట తింటుంటే నాకు మా అమ్మే గుర్తొస్తుంది తెలుసా? పృథ్వీ అసలు మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? అసలు నువ్వెందుకు ఇక్కడ పని చేస్తున్నావు? నువ్వసలు ఏం చదువుకున్నావు? మీది ఏ ఊరు? నీకు ఇల్లుందా? ఇవేనా డౌట్స్? లేదంటే ఇంకేమన్నా ఉన్నాయా? అడగటం కూడా తప్పేనా? నిజంగానే నాకెవ్వరు లేరు. అందరిలానే నేను చదువుకున్నా. కానీ మనం రౌడీలా ఉంటాం. అందుకే మనకెవరు జాబ్ ఇవ్వలేదు. శివ పరిచయమయ్యాడు. ఇక్కడే షెడ్ చూసుకుంటూ అలా జీవితాన్ని గడిపేస్తున్నా. మరి పెళ్లి చేసుకోవా? బృందాకి భోజనం తినిపిస్తూ. అప్పుడే ఎందుకే బాబు, పెళ్లి కావాలంటే నువ్వు చేసుకో. నేను ఎంజాయ్ చేస్తాను. నాకు తెలిసి ఎవడొస్తాడో తెలీదు కానీ, వాడికి మాత్రం నీ చేతుల్లో మామూలుగా ఉండదు. పెళ్ళైన 3 రోజులకే బట్టతల అయిపోద్ది. ఇది మాత్రం గ్యారంటీ అంటాడు. నిన్ను అంటూ కొట్టబోయింది. పృథ్వీ వెంటనే సీరియస్ లుక్ ఇచ్చేసరికి కుదురుగా కూర్చొని ఎప్పుడు వస్తాడు శివన్న? నాన్న కూడా ఇంకా రాలేదు. మీ బాబుకి సైట్ దగ్గర ఒకటేనా? ఇంకా చాలా పనులుంటాయి కదా! వస్తారు. ఎందుకంత కంగారు పడుతున్నావు? అదేం లేదు పృథ్వీ. ఉదయం అనగా వెళ్లారు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. తిన్నారో లేదో అని భయం. భయమెందుకే? అక్కడున్నది శివ. మా ఫ్రెండ్ వాడు. వాడుండగా మీ బాబుకి ఏం కాదు. ఒకసారి ఫోన్ చెయి. అంతగా భయమేస్తే. చాలా సార్లు చేశాను కానీ, నాన్న లిఫ్ట్ చేయలేదు. సరే నేను వెళ్తాను పృథ్వీ. సరే జాగ్రత్త. ఆ రాక్షసి మాత్రం ఎక్కువ చేసినా ఒక్కటి పీకు. సరేనా? బృందా నవ్వుతూ సరే. శివన్న రాగానే భోజనం చేయమని చెప్పు. మర్చిపోకు. బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్తున్న బృందాన్ని చూసి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు పృథ్వీ. ఏంటో ఈ పిల్ల చాలా డిఫరెంట్‌గా ఉంది అని తనలో చిన్నగా నవ్వుకున్నాడు. అన్నా ఒకసారి బృందాకి ఫోన్ చేయి. చాలా సార్లు ఫోన్ చేసింది కదా! పనిలో ఉండి నేను లిఫ్ట్ చేయలేదు. నువ్వైనా ఫోన్ చేయన్నా. లేదంటే కంగారు పడుతుంది. సరేరా అంటూ ఫోన్ తీసుకొని ఆనంద్ బృందాకి కాల్ చేశాడు. అప్పుడే తన రూమ్‌కొచ్చిన బృంద ఆనంద్ ఫోన్ చేసేసరికి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో! నాన్న ఏంట్రా ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడ్డావా? అవును నాన్న. ఎక్కడున్నావు? అసలు భోజనం చేశావా లేదా? శివన్న తిన్నాడా? చేశానురా. ఇంతకీ ఇంట్లో అందరూ భోజనం చేశారా? అమ్మ పడుకుందా? అవును నాన్న. నాన్నమ్మ పడుకుంది. అమ్మ, చెల్లి అందరూ భోజనం చేశారు. నువ్వు తొందరగా ఇంటికొచ్చేయి నాన్న. ఇంకో అరగంటలో ఇంటికొస్తాను. సరేనా? సరే నాన్న అని ఫోన్ కట్ చేసి శివ వైపు చూశాడు. ఏంటన్నా అలా చూస్తున్నావు? నా కూతురు నన్ను మర్చిపోయినా నిన్ను మాత్రం మర్చిపోదురా. శివ నవ్వుతూ కారుకెవరో అడ్డుగా నిలబడ్డం సడన్ బ్రేకేశాడు. ఏమైందిరా? కారెలా సడన్‌గా ఆపావు? ఎవరో అడ్డుగా నిలబడ్డారన్నా. నేను చూస్తాను నువ్వు కారులోనే కూర్చో. అంటూ ఆనంద్ బయటికి చూసేలోపే తన ఫోన్ మోగటంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. కారు దిగిన శివ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూడగానే షాక్ అయ్యాడు. తనెవరో కాదు జగపతి కూతురు నందు. చుడిదార్‌లో ఎంత అందంగా ఉన్న నందుని చూడగానే అలానే ఉండిపోయాడు శివ. సార్ లిఫ్ట్ ఇస్తారా? సడన్‌గా నా కార్ ఆగిపోయింది. తొందరగా ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ సార్. మా అమ్మ, నాన్న నా కోసం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వరా? ఎంత క్యూట్‌గా అడిగింది నందు. కానీ శివకి ఆమె మాటలు వినిపించడం లేదు. ఆమె పెద్ద పెద్ద చారడేసి కళ్ళు, ఎర్రని పెదవులు, ఆమె నవ్వు. నిజం చెప్పాలంటే అందమే అసూయపడేలా ఉన్న ఆమెను చూడగానే శివకి నోటి మాట రాలేదు. నందు చిన్నగా శివ ఫేస్ మీద చిటికెలు వేసి, హలో సార్, మిమ్మల్నే ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వరా అంటుంది. శివ తేరుకొని రండి, కారెక్కండి అంటూ కారెక్కి ఆనంద్ వైపు చూశాడు. బ్యాక్ సీట్‌లో కూర్చున్న ఆనంద్ ఫోన్ కట్ చేసి, ఏంట్రా తొందరగా పోనీ, ఏమైంది అలా చూస్తున్నావు? కళ్ళతోనే సైగ చేశాడు శివ. నందు ఫోన్ మాట్లాడుతూ కారెక్కి, నాన్న వచ్చేస్తున్నా. నా కార్‌కి ఏమైందో తెలీదు. సడెన్‌గా ఆగిపోయింది. మీరేం కంగారు పడకండి అంటూ జగపతి ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేసింది నందు. విషయం అర్థం చేసుకున్న ఆనంద్ ఏం మాట్లాడలేదు. కార్ పోనీ శివ. నందు వెనక్కి తిరిగి హాయ్ అంకుల్. కార్‌లో మీరున్నారా? నా పేరు నందు. మీ పేరు అంటూ నవ్వుతూ అడిగింది. వెనక్కి తిరిగిన నందు ముఖం చూశాడు ఆనంద్. ఇంచుమించు నందు శ్రావణి ఇలానే ఉంది. నా పేరు ఆనంద్. ఏమైంది ఈ టైంలో ఒంటరిగా రోడ్ మీద ఉన్నావు?
కార్ ఆగిపోయిందా? అవును అంకుల్. నా కార్‌కి సడెన్‌గా ఫీవర్ వచ్చినట్లుంది. అందుకే ఆగిపోయిందంటూ నవ్వింది. ఆనంద్ నవ్వుతూ ఈ అమ్మాయి నా కూతురు బృంద. ఇద్దరికీ శ్రావణి పోలికలే వచ్చాయనుకున్నాడు. నందు ఆనంద్‌తో మాట్లాడుతూ శివ వైపు చూసింది. డ్రైవింగ్ చేస్తూ సడెన్‌గా నందు వైపు చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. మీ షర్ట్ మీద ఆ బ్లడ్ మరకలేంటి? కొంపదీసి నువ్వు రౌడీ అయితే కాదుగా? ఆనంద్ నవ్వుకొని శివ వైపు చూశాడు. శివ నందుకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి, దారిలో ఒకడికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్‌లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళ బ్లడ్ నాకు అంటుకుంది. అంతేకాని నేను రౌడీని కాదు. ఎప్పుడు నిజాలు చెప్పే శివ. మొదటిసారి అలా అబద్ధం చెప్పడం చూసి ఆనంద్ షాక్ అయ్యాడు. ఓహ్! ఏమో నా కంటికి నువ్వు అలా ఎలా కనపడుతున్నావో తెలుసా? ఎలా కనపడుతున్నాను? రౌడీలా లేవు అని, క్లాస్‌గా లేవు. మనిషిలానే ఉన్నావు కాకపోతే రఫ్ అండ్ టఫ్‌గా ఉన్నావు. నువ్వు చెప్పేది నీకైనా అర్థమైందా? నాకర్థమైందా నీకర్థం కాలేదా? అయినా ఆ గడ్డమేంటి లవ్ ఫెయిల్యూర్‌నా? అలా పెంచావు? నీట్‌గా రెడీ అవ్వచ్చు కదా! అసలెవరు అమ్మాయి నువ్వు? నాకే పేర్లు పెడుతున్నావు. నేనెలా ఉంటే నీకెందుకు? కోపంగానే అడిగాడు శివ. నువ్వు బాలేదని నేనన్నానా? కాస్త నీట్‌గా ఉండు అన్నా. అది కూడా తప్పేనా? ఉఫ్! నీకు చాలా కోపమయ్యా బాబు. అంకుల్ మీరైనా చెప్పండి. ఈ అబ్బాయి నా పేరు అబ్బాయి కాదు శివ. ఓహ్! సరే. ఈ శివ నీట్‌గా ఉంటే చాలా అందంగా ఉంటాడు కదా! అవునమ్మా. నువ్వు చెప్పావు కదా! ఈసారి నుంచి మంచిగా, నీట్‌గా ఏంటి హీరోలానే ఉంటాడంటూ చిన్నగా నవ్వాడు. ఆనంద్ ఆ మాటలు ఎందుకన్నాడో అర్థం చేసుకున్న శివ ఎందుకో ఓసారి నందు వైపు చూశాడు. ఈ అమ్మాయిని నేను ప్రేమించాలా? ఎలా మోసం చేయగలను? చూస్తుంటే చాలా అమాయకురాలుగా ఉందే. ఏంటి అలా చూస్తున్నావు? సైట్ కొడుతున్నావా? నందు మాటలకి శివ షాక్ అయ్యాడు. ఏంటి? అదే రెప్ప వేయటం మర్చి నా ముఖం చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? నీ ఫేస్‌కి అంత సీన్ లేదు. ఓసారి అద్దంలో చూసుకో. నందు కోపంగా లుక్కిచ్చి కావాలనే శివ కాలిని గట్టిగా తొక్కింది. శివ షాక్‌గా నందు వైపు చూశాడు. నందు కోపంగా లుక్కిచ్చి నీ కళ్ళేమైనా కాకులు పొడిచాయా? నేను సూపర్ ఉంటాను కానీ ఎందుకు శివ నాకెవరు ప్రపోజ్ చేయరు? నందు అల్లరి మాటలకి ఆనంద్ నవ్వాపుకొని అలానే నందు వైపు చూశాడు సేమ్. శ్రావణి ఇలానే అల్లరి చేస్తుంది. నందు మాటలకి శివకి నవ్వొచ్చినా అంతలోనే కోపంగా నీకెవరు ప్రపోజ్ చేస్తారు? నువ్వు ఆడపిల్లవైతే ప్రపోజ్ చేస్తారు. ఈ బొంద నేను ఆడపిల్లే. నువ్వసలు అబ్బాయివేనా? నేను ఆడపిల్లనైతే అబ్బాయే అంటున్నావంటూ ఆనంద్ వైపు చూసి సార్ అసలు ఇలాంటి బుర్ర తక్కువ వాళ్ళని ఎందుకు పనిలో పెట్టుకుంటారు? మన టైం వేస్ట్ అంతే. ఏయ్! నోరెత్తావంటే కారులోంచి గెంటి పడేస్తాను. దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. మూసుకొని కూర్చో. వచ్చిన దగ్గర నుంచి లొడ లొడ వాగుతూనే ఉన్నావంటూ ఉరిమి ఉరిమి చూశాడు శివ. నందు కోపంగా మూతి తిప్పుకొని విండో బయటికి చూసింది. ఆనంద్ నవ్వుతూ అలానే నందు వైపు చూశాడు. ఇంకా ఉంది.